లిక్కర్ పాలసీ కేసులో విచారణలో జాప్యాన్ని తీసుకుని సిబిఐ, ఈడీ 2 కేసుల్లో సిబిఐ దాఖలు చేసిన బెయిల్ దరఖాస్తులను సుప్రీంకోర్టు ఆమోదించింది. సిసోడియా 17 నెలల పాటు జైలులో ఉన్నారని పేర్కొన్న జస్టిస్లు బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం త్వరితగతిన విచారణ చేపట్టే హక్కు ఆప్ నేతకు లేకుండా పోయిందని పేర్కొంది. దాదాపు 400 మందికి పైగా సాక్షులు, వేల సంఖ్యలో పత్రాలు ఉన్నందున సమీప భవిష్యత్తులో విచారణ పూర్తయ్యే అవకాశం లేదని కోర్టు పేర్కొంది. అటువంటి దృష్టాంతంలో సిసోడియాను అదుపులో ఉంచడం వ్యక్తిగత స్వేచ్ఛ యొక్క ప్రాథమిక హక్కును తీవ్రంగా ఉల్లంఘించినట్లు అవుతుంది. తీర్పు వెలువడిన తరువాత అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు అరవింద్ కేజ్రీవాల్ కేసులో విధించిన విధంగా కొన్ని షరతులు విధించాలని కోర్టును అభ్యర్థించారు. అతను ముఖ్యమంత్రి కార్యాలయం లేదా ఢిల్లీ సెక్రటేరియట్ను సందర్శించకూడదు. అయితే ఈ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. మనీష్ సిసోడియా బెయిల్ కోసం 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఒకటి అవినీతి నిరోధక చట్టం కింద సిబిఐ నమోదు చేసిన కేసులో, మరొకటి మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ నమోదు చేసిన కేసు. గత ఏడాది ఫిబ్రవరి 26న సిబిఐ, మార్చి 9న ఈడీలు ఆయన తొలిసారిగా అరెస్ట్ చేశారు. సంజయ్ సింగ్ తర్వాత ఎక్సైజ్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ పొందిన రెండో ఆప్ నేత సిసోడియా. ఈడీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయన సిబిఐ కేసులో కస్టడీలో ఉన్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.